అనేది యాసిడ్ లాగా ఉంటుందట. అబ్బా పొలగండి ఫ్రెండ్స్. అయ్యో దాంట్లో ఏమన్నా ఉంటాయి మామూలు. ఏందో గడ్డంతా కోసేసుకోవాల్సింది కదా. అయ్యా ఇది పెద్ద ఉండి ఇదే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మామిడి తోటలో అయితే మీకైతే మనమైతే ఇప్పుడైతే మామిడి చెట్లు ఉన్నాయి కదా, వాటికైతే నీళ్ళు అయితే పడుతున్నాం మనం. ఈ పట్ల అనేది చూస్తున్నారు కదా మీరు. ఈ పట్ల అనేది ఏంది, అసలు ఏంది అనేది మీకు వీడియోలో పొంగ తెలుస్తుంది. ఎవరైనా తెలిసింటే కామెంట్ అయితే చేయండి. మనమైతే నీళ్ళు పెట్టేదానికైతే ముందైతే మనం ఏం చేస్తాం అనేది అయితే వీడియో చూపిస్తాం ఫ్రెండ్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నా కానీ లైక్ అయితే చేయట్లేదు. మన ఛానల్ ఎవరో కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అది చూసారా, అది రబ్బర్ పైపు, చాలా వెయిట్ ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ పైప్ అనేది. దీని అయితే మనం అక్కడ జాయింట్ ఉంది, జాయింట్ కూడా దగ్గరికి కనిపిస్తారు. చూస్తున్నారు కదా జాయింట్. ఈ జాయింట్ కదా మనం అయితే దాన్ని అయితే బిగించుకోవాలి. ఎలా బిగిస్తాను అనేది కూడా చూపిస్తాను మీకు. రబ్బర్లు తీసుకురా. అయ్యో దాంట్లో ఏమన్నా ఉంటాయి మామూలు. ఏందో గడ్డంతా కోసేసుకోవాల్సింది కదా. చూసారా ఫ్రెండ్స్, ఆ ట్యూబ్ ఎంత పొడుగుందో. అది ఇంకా పరచలేదు కానీ చిన్న బరువు లేదైతే అది మాత్రం. ఇప్పుడు ఇది దీనికి సెట్ చేసి మామిడి చెట్లకైతే నీళ్లు పట్టాలి. చెట్లకైతే కాయలు చాలా తక్కువ సంవత్సరం. ఒక్కో చెట్టు అయితే కాసింది, ఒక్కో చెట్టు అయితే కాపే లేదు. ఆ కాసిన కాయలు నిలబడాలంటే నీళ్లు పట్టాలి. అందుకని ఓనర్ వచ్చి నీళ్ళు పట్టమని చెప్పారు, పడుతున్నాం. అది ఆడ సెట్ అయిద్దా? పగలు కొట్టుకోదా నీళ్ళు ఫోర్స్కే? ఏది పోయిన వరకు పోయేది నీళ్ళ. అంతేలే, కొద్దిగా లూజుగా కడితేనే మేలది. లేకపోతే ఆ ఫోర్స్కి పగలు కొట్టుకుంటాయి నీళ్ళు. పైపులన్నీ పగలు కొట్టుకుంటాయి. అది ఒక బ్రహ్మాండమైన పని అవద్దు. మళ్ళీ డబల్ పని. మళ్ళీ ఎండ కడుతున్నాడు. జాయింట్ వేసుకోవాలి కదా. వేసుకో. చూసారా ఫ్రెండ్స్, ఈ చెట్టు అయితే బెంగళూరు కాయలు అంటారు. మీ ఊరు సైడ్ ఏమంటారో చెప్పండి, కామెంట్ చేయండి. ఈ చెట్టు అయితే బాగానే కాసింది. చూసారా, కొన్ని చెట్లకైతే కాయలు లేవు. ఈ సంవత్సరం అయితే కాయలు చాలా అంటే చాలా తక్కువ. మరి కొనాలంటే రేట్లు కూడా అదిరిపోతాయి ఈ సంవత్సరం. ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్, చూడు ఎంత బరువు ఉంది అది. ఫ్రెండ్స్ చూడండి ఎంత పొడుగుందో. నేను అటు నుంచి ఇటు వైపుకి వచ్చినా కదా ఇంకా లాక్కొస్తానే ఉన్నాడు. అయ్యా ఇది పెద్ద ఉండి ఇదే. మరి చిన్నది ఎప్పుడు తగిలిస్తావా? ఎంత పొడుగు వచ్చేసి తోట చివరికి వెళ్ళిపోయేటట్టుందా? నువ్వేమరా? వీడు ఊరి నుంచి రావటం కాయలు దొరకదంటున్నాడు. పొల్లంగా లేవురా? పచ్చికాయలు పొల్లంగా లేక తీయంగా ఉంటాయా? మెలుకలు ఎట్టబడిపోయిందో. ఫ్రెండ్స్ ఇంకా ఏందో జాయింట్లు చేయాలని పరిచారు ముందు.
పట్ట అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత పొడుగు వచ్చిందో. మా వాడైతే లబ్బర్లు తేయడానికి వెళ్తున్నాడు, ఈయనైతే పైపులు తేయడానికి వెళ్తున్నాడు. ఇంకా ఇవి చూడండి ఫ్రెండ్స్, ట్రాక్టర్ చేసిన ఈ పాదులకి నీళ్ళు పెట్టాలి. చూడండి ఒక్క కాయ కూడా లేదు ఈ చెట్టుకి అయితే. ఈ చెట్టు చూద్దాము, దీనికైతే ఫుల్గా ఉన్నాయి కాయలు. కాయ అయితే దుంపుకొని తిన్నాము. ఇదైతే పైన పడకూడదు, పుండ్లు వచ్చేస్తాయి. సొన అనేది యాసిడ్ లాగా ఉంటుందట. అబ్బా పొల్లగా ఉంది ఫ్రెండ్స్. మా ఆయన కొంచెం చూడండి చెప్తాడు, పైపులు ఎత్తి తెస్తున్నాడు. చూద్దానండి. ఎక్కడ 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 అవ్వండి, పైపులు ఎత్తి తెస్తున్నాడు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ పైపులు మనం జాయింట్లో తీసుకున్నాం. పాదులు కూడా చూసారు కదా మీరు ఎలా ఉన్నాయా. పాదులు అనేది ఆడేనరా, పాదుల్లో నీళ్ళు అయితే పడదాము. ముందు జాయింట్ అయితే వేసుకున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే ఇక్కడైతే జాయింట్లో తీసుకున్నాం. చూసారు కదా జాయింట్ ఎలా వేసుకున్నాం. ఇంకా అట్టా వేసుకోవాలి అన్నీ. బట్ట వేసుకుంటా పడడం బాగుంది. అక్కడ పైపులు వేస్తావా. చెప్పుతాది. ఫ్రెండ్స్ చూసారు కదా మీరు, మనం మొక్కలకి పాదులు అనేది ఎలా చేశారు చూసారు, పైపులు ఎలా పేర్చాం ప్రతిదీ చూసారు కదా మీరు. ఇటువంటి మామూలుగా ఇటువంటి మామిడి తోటలలో వీడియోస్ కూడా కొంచెం సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం నీళ్ళు ఎలా పడతాము అనేది అయితే నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వెనక సైడ్ కూడా తోటతో అంటే చాలా బాగుంది కదా. తోటలో మీకు ఎట్లాంటి ఏమేమి కాయలు ఉన్నాయి అన్నీ చూపిస్తాను. ఆ కాయలు ఎలా ఉన్నాయి అనేది కూడా, మీకు కాయలు ఏమేమి కాయలు ఉన్నాయి మా తోటలో అనేది కూడా కావాలా వద్దా అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ అయితే రేపు సరికొత్త వీడియో అయితే వస్తాను. త్వరసలో తీసుకుంటూ వెళ్ళట్లా వీడియోకి లైక్ చేయండి, ఓకేనా. సబ్స్క్రైబ్ కూడా ఎవరైనా చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇట్లాగే మన దాంట్లో ట్రాపింగ్ వీడియోస్, నార్మల్ మామిడి తోటల వీడియోస్, క్యాంపింగ్ వీడియోస్ 3 వీడియోస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఓకే త్వరసలో తీసుకుంటూ ఓకే బాయ్ ఫ్రెండ్స్.